పెన్నీ స్టాక్స్ గురించి కూడా ఒకసారి చెప్పండి. పెన్నీ స్టాక్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో, ఇన్వెస్ట్ చేసే ముందు ఏం తెలుసుకొని ఇన్వెస్ట్ జేయాలి ఇందులో? పెన్నీ స్టాక్స్ అంటే రిస్క్ బాగా ఉంటుంది. హ్మ్. ఇప్పుడు స్మాల్ క్యాప్ అంటే పర్వాలేదు. సో, ఓవర్ ఎ పీరియడ్ స్మాల్ విల్ బికమ్ మిడ్, మిడ్ విల్ బికమ్ లార్జ్. హ్మ్. అది ఫండమెంటల్‌గా స్ట్రాంగ్ ఉంటాయి. హ్మ్. పెన్నీ స్టాక్స్ అనేది 100 స్టాకులుంటే 4, 5 వస్తాయి అంతే. ఆ హ్మ్. 4, 5లో మిగతాయన్నీ పోతాయి. అయి ఓకే. ఉంటే ఒకవేళ మనం డీమాట్ నుంచి తీయాలంటే రీమాట్ చేసుకోవాలా. హ్మ్. ఊరినే పేమెంట్ చేయాలి కదా! హ్మ్. డీమాట్‌లో ఉంటే వేస్ట్ కదా అది. అవును. రీమాట్ చేసుకోవాలా. అట్లా ఉంటాయి కొన్ని షేర్లు. సో, హ్మ్. పెన్నీ స్టాక్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఇయర్ ఆన్ ఇయర్, క్వార్టర్ ఆన్ క్వార్టర్, లాస్ట్ 5 ఇయర్స్, లాస్ట్ 10 ఇయర్స్. ఎందుకంటే రూ. 40 తాన్లా దాదాపుగా 10 సంవత్సరాలు అక్కడే ఉంది. హ్మ్. తర్వాత 2000కి పోయింది. సో, మనం వాటిని కూడా నెగ్లెక్ట్ చేయలేం. కానీ ఎవరో మెసేజ్ ఇచ్చారు. ఈ షేర్ బాగా పెరుగుద్ది. వాళ్ళు ఎందుకు ఇస్తారో తెలీదు. హ్మ్. ఎందుకంటే కొంతమంది మెసేజ్‌లు ఇచ్చి కొనిన తర్వాత వాళ్ళ రేట్ వచ్చిన తర్వాత అమ్మేసుకుంటారు. మనం కిందకి ఉంటాం. ఇక ఎప్పటికి జీవితంలో లెగవ. హ్మ్. ఆ షేర్‌లు అక్కడే ఉంటాయి. ఆ హ్మ్. రూ. 40, రూ. 30, రూ. 10 10 పైసల్లో ఉంటాయి. హ్మ్. అంతే ఇంక రావు పైకి రావు. హ్మ్. అల్లాడిపోతాం. ఎందుకంటే మన క్యాపిటల్ ఎప్పుడు ఎరోజన్ కాకూడదు. హ్మ్. ఈవెన్ మనకి ప్రాఫిట్స్ రాకపోయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ వర్కౌట్ అయిపోయినా మినిమమ్ అన్నా మన క్యాపిటల్ కొంత పర్సెంటేజ్ తగ్గకుండా ఉండదు క్యాపిటల్. ఎందుకంటే మార్కెట్ డ్రివెన్ కాబట్టి కొన్నిసార్లు తగ్గుతుంది. తగ్గినప్పుడు స్ట్రాంగ్‌గా ఉన్నాయిలో దాంట్లో పెట్టుకుంటే యెస్ నాకు వస్తుంది. రేపైనా నాకు ఇవాళ కాకపోయినా రేపైనా వస్తుందా ధైర్యం, మనోధైర్యం మనకుంటే హ్మ్. డెఫినెట్‌గా రిటర్న్స్ వస్తాయి. అట్లాంటి వాటిలో పెట్టండి గానీ, ఈ చిన్నది ఎక్కువ షేర్‌లొస్తాయి. లక్ష షేర్‌లొస్తాయి. రూ. 1,00,000 పెడితే షేర్‌లు బాగొస్తాయి. హ్మ్. ఒక్క రూపాయి పెట్టినా చాలు నాకు 1,00,000 నాకొస్తదనుకుంటే క్యాపిటల్ ఎరోజన్ అవుద్ది. హ్మ్. అట్లా పోయినోళ్ళు చాలా మందున్నారు. సో, డెఫినిట్‌గా అలాంటివి వద్దునే వద్దు. ఫండమెంటల్‌గా స్ట్రాంగ్ ఉన్న ఏ కంపెనీ అయినా స్మాల్ అయినా, మిడ్ అయినా, లార్జ్ క్యాప్ అయినా ఫండమెంటల్‌గా స్ట్రాంగ్ ఉండి, హ్మ్. వాళ్ళు కన్సిస్టెంట్‌గా 14% అబోవ్ రిటర్న్స్ సీఏజీఆర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తుంటే, హ్మ్. అవి మంచి కంపెనీస్ డివిడెండ్ వస్తది. ప్లస్ హ్మ్. గ్రోత్ ఓరియెంటెడ్. హ్మ్. ఇట్లాంటివి సెలెక్ట్ చేసుకోండి. అంతేగాని సంపాదించిన డబ్బులు వాళ్ళకొచ్చింది నాకు కూడా వస్తాయి అని చెప్పి అలా పెట్టామో, హ్మ్. పాము పట్టంలో ఉన్న పెద్ద పాము ఉంది చూసారా? మొదటికే మోసం ఉన్నట్టు కింద ఫస్ట్ దానికొస్తారు మళ్ళీ. అవును. సో, మళ్ళీ కష్టపడాలి. జీవితం మళ్ళీ, మళ్ళీ జీరో నుండి మళ్ళీ మొదలు. జీరో నుంచి మొదలుపెట్టాలి. అప్పటికే మీకు పెళ్లయిపోయి ఫ్యామిలీ, పిల్లలందరూ ఉంటారు. అప్పుడు మళ్ళీ ఎంత కష్టం అవుద్ది. అందుకని డోంట్ లూజ్ ద మనీ. ఒక్కసారి మనం స్టెప్ ఏసామా, రాంగ్ స్టెప్ ఏసామా, క్యాపిటల్ ఎరోజన్ కాకుండా ఉండాలి. హ్మ్. అట్లా కొంత రిస్క్ 5%, 10%, 20% మన రిస్క్ ప్రకారం ఇండివిడ్యువల్ రిస్క్ ఉంటది. హ్మ్. సో, నేను సర్టెన్ పాయింట్ వరకు రిస్క్ తీసుకోగలను అనుకున్నప్పుడు ఆ రిస్క్ తీసుకోండి అంతే. హ్మ్. అప్పుడు కరెక్ట్. అంతేగాని టోటల్ హెవీ రిస్క్ తీసుకున్నామంటే మటుకు డెఫినిట్‌గా కొంతమంది ఏం చేస్తారు, ఉన్న 10,00,000 తీసుకెళ్ళి ఒకే దాంట్లో పెడతారు. అవును. సత్యం 500కి పోయింది. అది ఆ రోజు ఆయన మెసేజ్ ఇచ్చి మెసేజ్ కొట్టిన రోజు 5:30కి వచ్చింది. హ్మ్. అప్పుడు పరిస్థితి ఏంటండి? రూ. 1000 మొత్తం 10,00,000 దాంటుంటే పరిస్థితి ఏంటి? రూ. 5 5:30కి వచ్చింది. సో, అందుకంటే ఎప్పుడు ఎలా మార్కెట్ అవుతుందో చెప్పలేము. బాగా ఉన్నది కూడా పడిపోతాయి. హ్మ్. అసలు ఇది పిచ్చి షేర్ అనుకున్నది కూడా ఎక్కడో ఉంటుంది. అవును. సో, అందుకని మనం అలర్ట్‌గా ఉండి, ఆ కంపెనీస్ ఎలా ఉన్నాయో చూసుకొని, ఆ మేనేజ్‌మెంట్ ఎలా ఇస్తుంది? ఆ మేనేజ్‌మెంట్ డైవర్సిఫికేషన్ చేస్తున్నప్పుడు ఎలా చేస్తున్నారు? ఏ కంపెనీ అయినా దెబ్బతినేది డైవర్సిఫికేషన్ దగ్గరే. ఆ హ్మ్. డైవర్సిఫికేషన్ దగ్గర కరెక్ట్‌గా ఉందా లేదా? అమౌంట్ అంతా తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్‌లో పెడతారు. మొత్తం ఆ రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోద్ది. ఈ ఈ రియల్ ఎస్టేట్‌తో పాటు ఉన్న కంపెనీ కూడా పోద్ది. అదేదో అంటారే ఉన్న నాలిక ముందేస్తే కొన్న నాలిక పోయిందని. అవును. సో, అలా ఉంటుంది. మనకి స్టేబుల్‌గా ఉండి ఉన్నది ప్రాఫిట్స్ రాకపోయినా పర్లేదు. క్యాపిటల్ కొంచెం ఇది కాకుండా ఉంటే సేఫ్టీగా ఉంటే మంచిదని నా ఉద్దేశం. ఓకే. అండ్ మ్యూచువల్ ఫండ్స్‌లో సార్ మంచి రిటర్న్స్ ఒస్తాయి. లాభాల్ని గడించొచ్చు అని అనుకుంటూ ఉంటాము. సో, మ్యూచువల్ ఫండ్సే కాకుండా ఇంకేదైనా బెస్ట్ ఆప్షన్ ఉందా లాభాలు గడించాలి అంటే? మీకు ఇంకేదైనా ఇప్పుడు ఇన్వెస్టర్‌కి ఎక్కడ పెట్టుకోవాలండి? షేర్‌లో పెట్టాలి. హ్మ్. అసలు మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు రావాలన్న మూలం ఏంటి? ఈక్విటే గదా! హ్మ్. ఈక్విటీ పెరిగితేనే గదా అక్కడొచ్చేది. హ్మ్. సో, డెఫినిట్‌గా డెట్‌లో మీరన్నట్టు ఇంకో పర్సెంటేజ్ అంటే డెట్ చూసుకోవాలి. హ్మ్. డెట్‌లో పర్సెంటేజ్ అంటే 70% అబోవ్ 80% వాళ్ళు రిస్క్ తీసుకోరు ఈక్విటీలో కాబట్టి అండ్ హౌ మచ్ దట్ రిస్క్ యూ టేక్ దట్ మచ్ రిటర్న్స్ విల్ బి దేర్ ఇన్ ఈక్విటీ. హ్మ్. సో, ఆ రిస్క్ తీసుకునేవాళ్ళు డెట్‌లో కొంత పర్సెంటేజ్ పెట్టుకునేవాళ్ళు గదా! నేను క్వైట్ సర్ప్రైజింగ్ 80 ఇయర్స్ వాళ్ళు గూడా 80, 90% దే ఆర్ పుట్టింగ్ మనీ ఇన్ ఈక్విటీ. హ్మ్. ఎందుకంటే 1 ఇయర్ నుంచి ఏం రిటర్న్స్ రాలేదు. సో, మైనస్‌లో ఉన్నాయి. చాలా మంది ఒపీనియన్ ఏముంటదంటే ఎఫ్‌డీలో పెట్టిన 6% వచ్చేది కదా! ఈ హ్మ్. సంవత్సరం నాకేం రాలేదు కదా! అని కొత్తగా వచ్చిన వాళ్ళకి, అనుభవం లేని వాళ్ళకి అనిపిస్తది గానీ, మార్కెట్ డెప్త్ తెలిసిన వాళ్ళకి
పాస్ట్ రికార్డ్ చూసుకుంటే ఆ సంవత్సరం కానీ నువ్వు 2 ఇయర్స్ రిటర్న్ కానీ రానప్పుడు నెక్స్ట్ 2 ఇయర్స్లో డబుల్ ది అమౌంట్ ఇచ్చినవి కూడా ఉన్నాయి. సో అట్లా వచ్చేదాకా అంటే దాని ట్రెండ్ మనం పట్టుకోవాలి. మన ట్రెండ్ అది పట్టుకోవడం. మన నచ్చిన స్క్రిప్ట్ కొనుక్కుంటే దాంట్లో ఫైర్ రావడానికి, దాంట్లో మూమెంట్ రావడానికి టైం పట్టుద్ది. అదే న్యూస్ ఉండి డ్రైవ్ అవుతున్న స్టాక్స్, బ్రేక్అవుట్ అవుతున్న స్టాక్స్, బాగా బీటెన్ డౌన్ ఇండెక్స్, బీటెన్ డౌన్ స్టాక్స్ ఇట్లాంటివి సెలెక్ట్ చేసుకుంటే ఫండమెంటల్స్ ఉన్నాయి, డెఫినెట్గా రిటర్న్స్ ఎక్కువ వస్తాయి.